ముఖమామిడి గ్రామంలో గల ఈఎంఆర్ఎస్ ఏకలవ్య మోడల్ పాఠశాలలో విద్యార్థులు సమస్యలతో సతమతమవుతూ గత 3 రోజుల నుంచి మంచినీటి సౌకర్యం లేక అవస్థలు పడుతున్న పాఠశాల కళాశాలల ప్రిన్సిపల్ ఉపాధ్యాయులు స్పందించకుండా నిర్లక్ష్యం చేస్తున్నారు. విద్యార్థులు తమ కాలకృత్యాలకు వెళ్లడానికి కూడా నీటి సౌకర్యం లేక అనేక ఇబ్బందులు గురవుతున్నారని, ప్రతిష్టాత్మకంగా కొన్ని కోట్ల రూపాయలు వెచ్చించి విశాలవంతమైన ప్రాంతంలో నూతన బిల్డింగ్ నిర్మించిన కనీస వసతులు లేకుండా ఒక నిర్దిష్టమైన ప్రణాళిక లేకుండా ఏకలవ్య పాఠశాల నిర్మించి విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తున్నా పట్టించుకునే నాదుడే లేడని, భాషరాని ఉపాధ్యాయులుగా నార్త్ ఇండియా నుంచి నియమించి తెలంగాణ రాష్ట్ర భాష సాంస్కృతి విధానాలు పరిస్థితులు ఇక్కడ ప్రజల జీవన విధానాన్ని ఇక్కడ విద్యార్థుల యొక్క భాష నైపుణ్యాన్ని తెలుసుకోకుండానే కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విద్యా వ్యతిరేక విధానాలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సాధించాలి. ఏకలవ్య పాఠశాలలో సమస్యలు పట్టించుకోకపోవటం రావాలి 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 స్పందించాలి. ఏకలవ్య పాఠశాల సమస్యల పైన స్పందించాలి. ఏకలవ్య పాఠశాల సమస్యల పైన ఉన్నారు. ఎవరు వచ్చారు మీరు మాట్లాడటానికి? అసలు రెస్పాన్సిబిలిటీ ఉందా మీకు విద్యార్థుల పట్ల? आपका एम्प्लॉय स्कूल एम्प्लॉय है एम्प्लॉय वो एम्प्लॉय वो लिखा लेटर मैंने डब कौन रहा मेरे को मेरे एम्प्लॉय लो डब कौन जरगन मेरे को जरगन वही है वॉचमैन है ఆయన మిస్సెస్ వాచ్మెన్ ఆయనే చెప్పింది కదా సార్. ఇప్పుడు ఆయన చెప్పారు కదా सर इधर ए जॉब कर रहे हैं, नहीं तो उसका वाइफ जॉब कर रहे हैं, इधर काम कर रहे हैं, नहीं तो ये इधर का काम कर रहे हैं, नहीं तो इसका वाइफ कर रहे हैं इधर काम. सब्सिडी हस्बैंड को दे सकते सर. उधर हायर अथॉरिटीज आरसीओ और पीओ కాగితం లెటర్ వచ్చిందా? లెటర్ అందుకని మీ ఆర్సీఓ మేడం వచ్చిన తర్వాత అడుగుతాం మేము. అట్లా ఎట్లా అంటే ఎవరు పెడతారు? పెట్టుకోవచ్చా సార్? ఇది ప్రభుత్వ ఇన్స్టిట్యూటా లేకపోతే ఏమైనా ప్రైవేట్ ఇన్స్టిట్యూటా? అసలు మీకు డ్యూటీ లేదు ఇక్కడ. అసలు మీకు డ్యూటీ లేదు. నువ్వు మమ్మల్ని లోపల వాళ్ళు మాట్లాడతాను. నువ్వు వచ్చి అట్టమైంది పిల్లగాలు బెదిరిస్తున్నావా? బయటకి వెళ్ళకూడదు.